వీసాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తుంది. కొత్త రకం గోల్డెన్ వీసాను అందిస్తుంది. స్థిరాస్తి లేదా వ్యాపారంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ వీసాను పొందే అవకాశం కల్పిస్తుంది. నామినేషన్ ప్రాతిపదికన ఈ వీసాను ఇస్తోంది. ఇప్పటి వరకు దుబాయ్ గోల్డెన్ వీసాను భారతీయులు పొందడానికి గాను కనీసం 5 కోట్ల విలువైన ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా నామినేషన్ ఆధారిత వీసా విధానం కింద భారతీయులు సుమారు 23 లక్షలు రుసుముగా చెల్లిస్తే జీవిత కాలానికి యుఏఈ గోల్డెన్ వీసా పొందవచ్చు. ఈ వీసాను పరీక్షించే నిమిత్తం మొదటి విడతలో భారత్, బంగ్లాదేశ్ ను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. భారత్లో ఈ వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు కన్సల్టెన్సీ సంస్థ రయాద్ గ్రూప్ ఎంపికైంది. ఈ గోల్డెన్ వీసా కోసం ఎవరైనా దరఖాస్తు చేయగానే మొదట తాము వారి నేపథ్యాన్ని పరిశీలిస్తామని, మనీ లాండరింగ్, క్రిమినల్ రికార్డులతో పాటు వారి సోషల్ మీడియాను తనిఖీ చేస్తామని కన్సల్టెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ తర్వాత దరఖాస్తులను ప్రభుత్వానికి పంపుతామని, అనంతరం నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది అని చెబుతున్నారు. గోల్డెన్ వీసాను పొందిన వారు తమ కుటుంబ సభ్యులను దుబాయ్కి తీసుకువెళ్లవచ్చు. ప్రాపర్టీ ఆధారితంగా తీసుకునే గోల్డెన్ వీసా సదరు ప్రాపర్టీని విక్రయిస్తే దాని కాలం ముగిసిపోతుంది. కానీ నామినేషన్ ఆధారిత వీసా జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.